యేసుక్రీస్తులో ఉన్న మీ అందరికీ కూడా నా శుభాభివందనాలు. మన ఉద్దేశాలు, మన తలంపులు, మన ఆలోచనలు ఆయనవి, మన వంటివి కావు అనేది దేవుని యొక్క ప్రణాళిక. ఆయన చిత్తం ఏదైతే ఉందో దానిలో ఆయన అడుగులు వేస్తూ నడిపించుకుంటూ వెళ్ళిపోతాడు. మనం వద్దన్నా అవునన్నా కాదన్నా ఇది మన జీవితంలో జరుగుతూనే ఉంటుంది. ఇది రోజు నేర్చుకుంటున్న మాట. సరే, ఇక మనం డిసెంబర్ మాసానికి వచ్చాము. ప్రత్యేకంగా మరి మనం ఈ నెల క్రీస్తు పుట్టిన అని అందరితో పాటు, అదేమి ఆచారము కాదు, లేకపోతే ఏది కాదు, కానీ ఒక అవకాశాన్ని మనం ఉపయోగించుకుంటాం. ఆ అవకాశంలో మనం కూడా పాలు పొందుకుంటున్నాం. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు రావాల్సి వచ్చిన అవసరం ఏముంది అసలు అన్నప్పుడు ఒకసారి ఎందుకు రావాల్సి వచ్చిందో చూద్దామండి. యెషయా గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనంలో, భూమి తట్టు తేరి చూడగా బాధలను, అంధకారమును, దుస్సహమైన వేదనయు కలుగును. వారు గాఢాంధకారములోనికి తోలివేయబడుదురు. భూమి తట్టు తేరి చూడగా, దేవుడు భూమి తట్టు తేరి చూస్తే భూమి మీద ఉన్న పరిస్థితి ఏ విధంగా ఉందండి? బాధలు, అంధకారము, దుస్సాహ స్థితి, తాను రక్షించుకోలేని స్థితి, బాధలతో, వేదనతో, ఇలాంటి సమస్యలతో ఎక్కడికి తోసివేయబడ్డారు? గాఢాంధకారంలోనికి తోసివేయబడ్డారండి. మానవుని యొక్క జీవితానికి ఇలా అవడానికి కారణం ఏంటి అనుకుంటున్నప్పుడు, అంటే యేసుక్రీస్తు గురించి మాట్లాడినప్పుడు ఆయన ఏమంటున్నారు? పాపుల దేవుడు. ఆ పాపులకి దేవుడు ఆయన, మనకి కాదు. అంటే నీతిమంతుడు ఎవరున్నారు ఈ లోకంలో? నీతిమంతుడు, తప్పు అనేది చేయకుండా ఎవరున్నారు? ఒక్క అబద్ధం ఆడకుండా, ఒక్క ఆలోచన అనేది, చెడు అనేది లేకుండా ఎందుకు మానవుడు పాపుల దేవుడు అని యేసు ప్రభుని అంటున్న మాటని చూస్తే, ఏ మనిషి దేవుడు అన్న పదం లేకుండా, ఎవరైనా కావచ్చు, దేవుడు అన్న పదం లేకుండా లేడు. తను చేసిన ప్రతి దానికి కూడా ఏం చేసుకుంటున్నాడు? ప్రాయచిత్తం కోసం మనిషి ఏం చేస్తున్నాడు? ఎందుకు వెళ్తున్నాడండి గుళ్ళకి కానీ దేనికైనా? ఎందుకు వెళ్తున్నారు? ప్రాయచిత్తం చేసుకోవడానికే, తనున్న స్థితిని మార్చుకోవడానికే. పాపుల దేవుడు కాదు. భూమి తట్టు దేవుడు తేరి చూచినప్పుడు భూమి యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే, బాధలు, వేదన, దుస్సహ స్థితి. ఇలాంటి స్థితిలో తాను రక్షించుకోలేని గాఢాంధకారంలోనికి తోయబడ్డాడు. ఆ గాఢాంధకార స్థితిలో ఉన్న మానవుడిని రక్షించడానికి దేవుడు ఈ ప్రభువైన యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు. అదే 9వ అధ్యాయంలో మనం చూస్తాం. మరణాంధకారంలో ఉన్న వారికి వెలుగు కలిగించడానికి ఎలాగనగా ఆయన శిశువు పుట్టెను. ఆయన ఎలాంటి వాడు? బలవంతుడు, ఆశ్చర్యకరుడు. ఆయన ఎలాంటి స్థితిలో ఉన్న వారినైనా బాగు చేసే గొప్ప దేవుడు. అలాంటి దేవుడు ఈ లోకానికి పంపించారు తన కుమారుని మన కొరకు. అయితే ఈరోజు మన యొక్క జీవితంలో మనం చూసుకుంటే, దేవుడు మానవుని పాపిగా సృష్టించాడా? కాదండి. దేవుడు మానవుని పాపిగా సృష్టించలా. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయంలో అంటున్నారు, తీయొద్దు. దేవుడు మానవుని, నరులని యథార్థవంతులుగా సృష్టిస్తే వివిధ తంత్రములు కల్పించుకొని మానవుడు ఏమైపోయాడు? తన జీవనోపాధి కొరకు, తన జీవించడం కొరకు వివిధ తంత్రాలతో మానవుడు ఇలాంటి స్థితిలోనికి వెళ్ళిపోతే, యథార్థవంతుడిగా సృష్టించబడిన మానవుడు అలాంటి స్థితిలోనికి వెళ్ళిపోయినప్పుడు తొలి మానవుడైన ఆదాము నుండి సంప్రాప్తమైనప్పుడు దేవుడు చూచి అనుకుంటున్నాడు. ఆదికాండం 6వ అధ్యాయంలో ఏమంటున్నారు? వీరి ఆలోచనలు, తలంపులు ఎప్పుడు కేవలం ఊహంతా కూడా చెడ్డది. కాబట్టి ఏం చేయాలనుకున్నారు? వద్దు, వీళ్ళందరినీ తీసేయాలి అనుకొని ఆ రోజు జరిగిన యొక్క సందర్భం ఏంటి అనుకున్నప్పుడు, దేవుడు వారి యొక్క ఊహలలో, ఆలోచనల్లో, వారి యొక్క తలంపులలో మరి చెడిపోయినట్లుగా ఉన్నాయి. కాబట్టి దేవుడు వారిని ఏం చేశారండి? జలప్రళయాన్ని రప్పించి ఏం చేశారు కదా? అయిపోయింది. అయితే అంత మాత్రం చేత మానవుని యొక్క పరిస్థితి మారిపోతుందా? మారదండి. కానీ ఇక్కడ ఈ విషయంలో ఈ రోజు నేర్చుకుంటున్న మాట ఏంటనంటే, మానవుని యొక్క దుస్సహ స్థితి ఏదైతే ఉన్నదో, వేదన, బాధ, ఇలాంటి వీటితో గాఢాంధకారంలోనికి తోయబడిన మానవుని యొక్క జీవితాన్ని సరిచేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు లోకంలోనికి రావడానికి దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క నిబంధన ఏదైతే ఉందో, ఆయన నిబంధనని రద్దు చేయడానికి ఇది ఎవ్వరికీ సాధ్యం కాదండి. ఆయన నిబంధనని అంటే నెరవేర్చకుండా ఉండడం కొరకు అపవాది వేస్తున్న తంత్రాలు ఎక్కడి నుండి? ఏదేను
వనములో నుండి అపవాది వేస్తున్న తంత్రాలండి. అయినా దేవుడు ఏం చేయలేదు, తన యొక్క నిబంధనని మార్చట్లేదు. ఆదికాండము 9వ అధ్యాయంలో మనం చూస్తున్న మాట అదేనండి. ఎవరిని మనం చూస్తామండి 9వ అధ్యాయంలో? నోబహుని దేవుడు ఏం చేసుకున్నారు, అందరినీ నాశనం అంటే సమూలంగా తీసివేసి ఒక్క మనిషిని మాత్రమే దేవుడు ఏం చేసుకున్నారు, ఆయనని, ఆయన కుటుంబాన్ని ఆయనే పట్టి, అంటే ఆ యొక్క సంతాన ఉత్పత్తి కోసం దేవుడు ప్రత్యేకించి జీవులని ఆ యొక్క ఓడలోనికి పంపించాడు. ఈరోజు ఇక్కడ నేర్చుకుంటున్న మాటలని మనము ఈ మాటలు చదువుకుంటున్నప్పుడు ఎందుకు ఏం నేర్చుకోవాలి, మనం దీనిని ఎలా అన్వయించుకోవాలో మనం నేర్చుకుందామండి. ఆ నోవహు గురించి చెప్తున్న మాట ఏంటి అనుకుంటున్నప్పుడు 6వ అధ్యాయమేనా, ఒక నిమిషం, 6వ అధ్యాయము 8వ వచనంలో, అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడు ఎవరండి? నోవహు. అంతమందిలో అదే 7వ అధ్యాయంలో కూడా ఒక మాట చదవండి. 7వ అధ్యాయంలో, ఆ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచి తిని. నోవహు గురించి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఆ తరము వారిలో నోవహు ఎలా ఉన్నాడు? నీతిమంతుడిగా ఉన్నాడు. నీతిమంతుడిగా ఉండడానికి ముందు ఏం పొందుకున్నాడు? కృప పొందుకున్నాడు. ఇప్పుడు ఇక్కడ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం కదా. దేవుని యొక్క నిబంధన, దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ఉద్దేశం నెరవేర్చడానికి దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నారండి? నోవహుని ఏర్పాటు చేసుకున్నారు. ఏర్పాటు చేసుకున్న నోవహు ఎంత భరించాలి, ఏం భరించాలో తెలుసా? అవమానం భరించాలి, నింద భరించాలి, హేళన భరించాలి. అందరూ తనని తోలునాడుతూ ఉంటారు, అందరూ తనని అపహాస్యం చేస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా ఇవన్నిటిని భరించడానికి దేవుడు ముందే ఏం చేశారు? కృపనిచ్చారండి. ఈరోజు ఈ మాటలు నేర్చుకుంటున్న మన యొక్క జీవితంలో ఈ తరములో నన్ను దేవుడు ప్రత్యేకించుకున్న దేవుడు మనం చేస్తున్న పని ఏదైతే ఉందో ఆయన సంకల్ప నెరవేర్పులోనికి మనం వెళ్తున్నప్పుడు అవమానాలు, నిందలు, అపహాస్యాలు ఇవన్నీ కూడా ఎదురవుతున్నప్పుడు ముందుగానే దేవుడు నాకేం చేశారండి? కృపను అనుగ్రహించారండి. ఆయన కృపనిచ్చే తర్వాత దేవుడు ఆ పని కొరకు ఏర్పాటు చేసుకొని నిలబడతారు. ఈ సత్యాన్ని మర్చిపోవద్దండి. ఈరోజు దేవుడు నీ చేత నా చేత చేయించాలనుకునే పని ఏదైతే ఉందో, ముఖ్యంగా ఈ ఇంటి యజమానిగా పెట్టుకున్న ఆయనకి గొప్ప బాధ్యతని దేవుడు అప్పగించారండి. ఆయన రక్షించబడ్డారు. ఆయన రక్షించబడిన ఆయనకి ముందే దేవుడు ఏమిచ్చారు? ఇందాక అన్న చెప్పారు, ఏమని? ఎవరిని కరుణిస్తానో, ఎవరిని కనికరిస్తానో, ఎవరి మీద కృప ఉంచాలో వారికే అది దేవుడు నిర్ణయించాడు. నిర్ణయింపబడిన వ్యక్తిగా ఉన్న ముందే దేవుడు ఆయనకి ఏమి ఇచ్చేసారండి? కృపనిచ్చారండి. ఈరోజు ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. మీకైనా నాకైనా మనకైనా దేవుడు చెప్తున్న మాట ఏంటి అని అంటే, ఒక పనిని మనం మొదలు పెడుతూ దేవుని యొక్క ఏర్పాటు మన మీద ఉంది. దేవుని యొక్క ఏర్పాటులో మనం చేయవలసిన పని, ఆ బాధ్యతను మన ద్వారా నెరవేర్తించే ముందే దేవుడు మనకి ఏమిస్తున్నారో తెలుసా? కృపనిస్తున్నారండి. కృపనిస్తున్నప్పుడు ఎన్ని అవమానాలు వచ్చినా, ఎంత అపహాస్యం చేసినా, ఎంత ఎగతాళి చేశారో తెలుసా? పిచ్చోడు అనుకుంటారండి, అన్నుంటారు. ఎందుకంటే అన్ని అనుభవించినా కూడా ఏది పట్టించుకోలేదండి. ఏది పట్టించుకోకుండా నోవహు ఆ పనిని చేసి దేవుని యొక్క సంకల్ప ఏర్పాటును నెరవేర్చినందుకు దేవుడు 9వ అధ్యాయంలో నోవహుతో నిబంధనని స్థిరపరుస్తున్నారు. అట్టి వ్యక్తులుగా మనం ఉండడానికి ప్రయాసపడదాం. అలాగే కృత నిబంధనకు వస్తాను. కృప పొందిన వ్యక్తి మరియా. ఇప్పుడు నోవహు ఎప్పుడు కూడా కని విని ఎరగని వర్షం అండి. అంతవరకు కూడా భూమి మీద వర్షం అనేదే తెలియదు. వర్షం అనేదే తెలియని నోవహుకి దేవుడు ఏం చెప్పారండి? అసలు కని విని ఎరగని సంగతి కొత్తగా విన్న నోవహు ఎలాగైతే కృప పొందిన వాడే పని జరిగించాడో, మరియ కూడా కని విని ఎరగని సంగతిని దేవుని దూత వచ్చి చెప్తున్నప్పుడు ఆమెకు కూడా ఏం చెప్తున్నారండి? చూద్దామా లూకాసు వార్త. లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాలా, నీకు శుభము,
తోడై ఉన్నాడని చెప్పాను. ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటోని అని ఆలోచించుడగా దూత మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. నువ్వు కృప పొందావు కాబట్టి దేవుడు నీకు ఈ పనిని అప్పగిస్తున్నారు. ఇప్పుడు ఒక విషయం, నోవహు తరములో దేవుడు నోవహుని ఏర్పాటు చేసుకున్నారండి. నోవహుని ఏర్పాటు చేసుకోవడానికి నోవహు నీతిమంతుడుగా ఉన్నాడు. అంటే నీతిమంతుడుగా ఉన్నాడు అని అంటే దేవుడు ఏం చెప్పినా చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. నీతి అంటే అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నమ్మడం అంటే ఎలాగో తెలుసా? ఏది చెప్తే అది చేయడం అండి. నువ్వు ఇది పని చెయ్యి అంటే అసలు సంశయించకుండా శిరసా వహించడం. అలాంటి వ్యక్తిని నోవహుని ఆ తరములో కనుగొంటే, ఈ తరములో ఎంతమంది వ్యక్తులున్నా ఎవ్వరికి లేని ధన్యత ఈమెకిచ్చి ఆమె అంటుంది, అందరూ నన్ను చూసి ఏమంటారు? ధన్యురాలు అంటారు. అలాంటి ధన్యురాలుగా ఆమె కృప పొందింది. ఆ కృప పొందిన ఆమె ధన్యురాలైతే నిజంగా ఆమె జీవితంలో ఎన్ని అవమానాలు వచ్చింటాయండి. ఒక కన్యక గర్భవతి అవడం అంటే అసలు అది చాలా అవమానకరమైన ఆ పరిస్థితి, ఆ తరము, ఆ కట్టడి, ఆ నియమాలు, అటువంటి పరిస్థితిలో కృప పొందిన వారే దేవుడికి తెలుసండి. నేను ఈరోజు ఈ మాటలని చెప్తున్న ఉద్దేశం ఏంటంటే, ఒకవేళ మన జీవితంలో నా జీవితంలో శ్రమ, బాధ, ఇబ్బంది, ఇరుకు, కష్టం ఏదైనా అనిపిస్తున్నప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి. దావీదు 119 కీర్తనలో ఒక మాట అంటారు, వచ్చిన గుర్తులేదు. నీ విశ్వాస్యత వలన నేను శ్రమ పొందావని నేను ఎరుగుదును. నువ్వు నన్ను ఎలా చూసావంటే, ఆ శ్రమ పొంది నేను గెలుస్తానని నువ్వు నన్ను నమ్మావయ్యా. నువ్వు నన్ను నమ్మావు. దేవుడు మనల్ని నమ్మి ఆ స్థానంలో మనల్ని నుంచోపెట్టే ముందే దేవుడు ఏమిస్తున్నాడండి? ఈ మాటని మర్చిపోవద్దండి. ఒకవేళ ఇప్పటి వరకు మన జీవితంలో, మీ జీవితంలో, నా జీవితంలో జరగవలసినవి జరగకపోయినా సరే, ఒకవేళ మనం అనుకున్న విధంగా మన పరిస్థితులు మారకపోయినా సరే, ఒక్కటి మాత్రం మర్చిపోవద్దు, ఆయన వలన మనం ఏం పొందుకున్నాం? కృప పొందుకుని ఉన్నాం కాబట్టి దేవుని యొక్క ఏర్పాటులోనికి వచ్చాం. దేవుని యొక్క ఏర్పాటులోనికి వచ్చిన మన యొక్క జీవితంలో తన యొక్క ఉద్దేశ సంకల్పం, ఆ యొక్క కాలము ఏదైతే నిర్ణయింపబడిందో, నా కాలము వచ్చే వరకు అది దేవుడు మన జీవితంలో జరిగిస్తూ ఉంటాడు. అయితే ఒక్క విషయం మర్చిపోవద్దు. పౌలు గారు ఏమంటారంటే, యేసుక్రీస్తు కృపను మీరు ఎరుగుదురా? ఏమని తర్వాత అంటున్నారు? యేసుక్రీస్తు కృపను మీరు ఎరుగుదురా? ఆయన ధనవంతుడై ఉండి మన దారిద్రము వలన ఆయన ధనవంతుడై ఉండి మనల్ని ధనవంతులని చేయడానికి మన దారిద్ర్యం ఆయన తీసుకున్నాడు. ఆయన ధనవంతుడైన ఆయనైతే మనకి ఇంత గొప్ప కృప కదండి. ఇంతకంటే ఇంకేం కావాలి? ఆయన మన దారిద్ర్యాన్ని ఎంతంటే ఆయన తీసేసుకొని, ఆయన అంత సంపన్నుడైన ఆయన యొక్క ధనాన్ని అంతటా, ఆయన నిధిని, ఐశ్వర్యాన్ని అంతటిని మనకి ఇచ్చేస్తే మనం ఇంకా ఏం కావాలని మనం అనుకుంటాం? ఏది కొదవుందని మనం అనుకుంటాం? మానవులంగా బలహీనపడతామండి, మానవులంగా కృంగిపోతూ ఉంటాం, మానవులంగా మనము ఎన్నోసార్లు నిరుత్సాహపడుతూ ఉంటాం. కానీ ఈ మాట మనల్ని ఏం చేస్తుందండి? అందుకే దావీదు అంటున్నాడు, నీ మాట బ్రతికిస్తుంది. నన్ను నమ్మి దేవుడు ఆ స్థానంలో, ఒక కుటుంబంలోనా, ఒక సంఘ బాధ్యతగానా, లేక నువ్వున్న ప్రాంతంలోనా దేవుడు నిన్ను రక్షించుకొని నిన్ను ఉంచోపెట్టాడు అంటే నువ్వు కృప పొంది ఉన్నావు. నువ్వు కృప పొంది ఉండి నీ అవమానము, నీ బాధ నువ్వు మాత్రమే భరించగలిగి ఆ పనిని చేయగలవు. కాబట్టే ఆ తరములో నోవహునైనా, ఈ తరములో మరియనైనా, అలాగే యేసేపును కూడానండి, యేసేపు మాత్రమే దానిని స్వీకరించి తీసుకొని దాచిపెట్టగలడు, దానిని స్వీకరించగలడని యేసేపును కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ సత్యాన్ని మరవద్దు. ఎలాంటి శ్రమలు వస్తున్నా, బాధలున్నా, ఇది నాకు జరగలేదు అనుకున్నా, ఒకటి నిజం, ఆయన కృప మీకు తెలుసా? కృప అంటే మన జీవితంలో అర్హత లేకున్నా, మన యొక్క దుస్సహి స్థితి, మనల్ని మనం రక్షించుకోలేక గాఢాంధకారంలోనికి త్రవేయబడిన మన యొక్క జీవితాలని ఆయన ఏం చేస్తున్నారు? పౌలు భక్తుడు అంటున్నాడు, ఈ మంటి ఘటములలో మహిమైశ్వర్యముతో నింపడానికి ఆయన ధనాన్ని, ఆయన ఐశ్వర్యాన్ని, ఆయన నిధిని మనలో పెట్టేశాడు. అంత గొప్ప దేవుడుగా మనకి ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తుని మనకి అనుగ్రహించాడండి. అందుకు యేసుక్రీస్తు లోకానికి వచ్చింది. మార్చేస్తే మారిపోవడానికి, మా పిల్లలు ఎవరైనా ఎదిగిన పిల్లలు నచ్చింది వాళ్ళకి నచ్చంది ఇస్తే తీసుకుంటారా?
ఓని బలవంతంగా ప్రేమతో తీసుకొని ఉంచుకున్న మా అమ్మ ఇచ్చింది అంటూనే ఉంటారు. ఎవరు బలవంతం చేస్తే వచ్చేరు, బలవంతం చేసేస్తే రాదు, ప్రలోభ పెడితే రాదు. ఎప్పుడైతే ఆయన కృపని తెలుసుకుంటారో, ఆ సత్యాన్ని తెలుసుకుంటారో, అది ఎప్పుడైతే అనుభవపూర్వకంగా అనుభవిస్తారో దానిని ఎదుటి వారికి పంచాలన్న తాపత్రయం, దానిని ఎదుటి వారికి ఇవ్వాలి అన్న కృప. అంటే ఆ కొరింథీ పత్రికలో అదే చెప్తా ఉంటారండి పౌలు భక్తులు. ఏమంటారంటే, మీరు కృపని పొందుకున్నారు కదా, ఆ కృప ఏం చేస్తుందో తెలుసా, అంటే అందరికీ విస్తరింప చేయాలి, అందరికీ ఇవ్వాలి అనేది కృప యొక్క తత్వం. అది ఈరోజు చేస్తున్న పని. అయితే అభ్యంతరంగా ఉండొచ్చు. అయితే ఈరోజు మన జీవితంలో మనకి చెప్పేది, మనం నేర్చుకునేది ఏంటంటే, ఈ తరములో ఆ తరములో నోవహు, ఈ తరములో మరియా, ఈ తరములో ఇక్కడ మన కుటుంబాలలో, మన యొక్క సమాజంలో, మన సంఘంలో, మనమున్న ప్రదేశంలో నిన్ను నన్ను దేవుడు నుంచో పెడుతున్నాడంటే, నీకు నాకు కృపనిచ్చే దేవుడు ఏం చేస్తున్నాడు, ఆ పనిని అప్పగించి నిన్ను వాడుకోవడానికి ఇష్టపడుతున్నారు. అదే ఒక్కసారి ఎఫెసీయులకు రాసిన పత్రికలో మాట చదువుతున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో, తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక, ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును ఏం చేశారండి ప్రభు యేసు క్రీస్తు ద్వారా దేవుడు మనకి ఏం చేశారు అంటే, ప్రతి ఆశీర్వాదం అది ఇహ పరమందు కూడా. అదే శిష్యులు అడిగారండి, నిన్ను వెంబడిస్తున్నాం కదా అన్ని వదిలిపెట్టి, మాకేంటి అని అంటే ఏం చెప్పారు, వదిలిపెట్టేసినందుకు ఇక్కడ అక్కడ నూరంత అంటే ఆ ఫలాన్ని ఆశీర్వాదంగా దేవుడు మనకి అనుగ్రహిస్తున్నాడు. ఆ రోజు నోవహుతో చేసిన నిబంధన ఈ రోజుకి నెరవేర్చబడుతుంటే ఎన్నో ఆటంకాలు, ఎన్నో అభ్యంతరాలు వస్తూనే ఉంటున్నాయి. అయితే ఈరోజు ఎఫెసీ పత్రిక నుంచి ఆశీర్వదించిన దేవుడు చెప్తున్న మాట ఏంటి అని అనుకున్నప్పుడు, అక్కడ అన్ని వచనాలు అంటే చాలా పెద్ద వచనం ఉంది కదా, దాంట్లో చెప్తున్న ఒక మాట నేను చదువుతున్నాను. జగత్ పునాది వేయబడక మునిపే దేవుడు ఆయన సంకల్పంలో మనల్ని ఏం చేస్తున్నారండి, ఇక్కడ ఊరికనే కూర్చోలేదండి, ఇక్కడ ఊరికనే వచ్చేలా మనం అనాది సంకల్పం నీ గురించి నా గురించి ఉంది. జగత్ పునాది వేయబడక మునిపే నా గురించి ఒక సంకల్పాన్ని, ఒక ఉద్దేశాన్ని, ఆయన యొక్క ప్రణాళికని రచించుకొని ఈ లోకానికి మనల్ని పుట్టించి మన ద్వారా ఆ కార్యాన్ని జరిగించడానికి కృపనిచ్చి ఆశీర్వాదాన్ని ఇచ్చి నిన్ను నుంచో పెడితే, అమ్మ నా వల్ల కాదంటే ఎలా, నేను చేయలేనంటే ఎలా, నేను నుంచోలేనంటే ఎలా, శ్రమ వస్తుంది, బాధ వస్తుంది, అవమానం వస్తుంది, నా వల్ల కాదు అంటే కాదు. నువ్వు భరించగలవు కాబట్టే, అది నువ్వు మోయగలవు కాబట్టే, అది నువ్వు చెయ్యగలవు కాబట్టే దేవుడు నేను అక్కడ ఆ స్థానంలో ఉంచారు. ఇది మరవద్దు. అదే ఆయన చెప్తున్న మాట. మనకి ఉచితముగా ఆయన ఏం చేశారు, అనుగ్రహించి తన ఎదుట మనల్ని పరిశుద్ధులుగా నిర్దోషులంగా ఉండడం కొరకు ఆయన నిర్ణయించుకున్నది ఏదైతే ఉందో, ఆ జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. 8వ వచనంలో, కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చెప్పున తన చిత్తమును కూర్చిన మర్మమును మనకు తెలియచేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగడానికి ఆ కృపను మన ఎడల మనందరికీ కూడా ఇచ్చారండి. నోవహు మాత్రమే కాదు, మరియ మాత్రమే కాదు, యేసేపు మాత్రమే కాదు, భక్తులైన దావీదు వీళ్ళు మాత్రమే కాదు, కానీ ఈరోజు ఈ మాటలు చదువుకుంటున్న మనకి కూడా ఆ కృపని విస్తరింపచేశారు. విస్తరింపబడిన ఈ కృప చేత దేవుడు నీ చేత నా చేత చేయించడానికి మరి పనిని ఆయన అప్పగించినప్పుడు మరి ఏమంది నీ చిత్తం ఆయన చిత్తానికి ఏం చేసుకుంది, లోపరుచుకుంది. ఒక్క మాట నేను అడుగుతాను, మరి ఆ మరియ అడుగుతున్న మాట అంటే ఆ మరియ మాట్లాడింది దూతని, ఇది ఎలా సాధ్యమవుతుంది, ఇది ఎట్లా అని అడిగినప్పుడు మరి దూత అక్కడ వివరణ ఇచ్చింది కదా. ఇదే మాట ఎవరు అడిగారు, ముందధ్యాయంలో జకరియా అడిగారు కదా. జకరియాని ఎందుకు మూగవాడిగా చేశారు, మరియకి మాత్రం ఎందుకు సమాధానం ఇచ్చారు, ఎందుకు చేశారు? ఈ ఒక్క విషయం మనకి తెలిస్తే మన జీవితంలో నిజంగా మనం కూడా, ఎందుకంటే జకరియా లాంటి వాళ్ళమేనండి, మనం కూడా అంత అనుభవం కలిగిన వాళ్ళమే, అన్నిటినీ మనం తెలుసుకున్న వాళ్ళమే. జకరియాని మాత్రం ఎందుకు నువ్వు మాట్లాడకుండా ఉంటావన్నారు, మరియకి మాత్రం ఎందుకు సమాధానం చెప్పారు చెప్తారా? చారిత్రాత్మకమైన రుజువు జకరియాకు ఉందండి. ఆయన ఎవరు, జకరియా ఎవరు, యాజకుడు.
అంత ధర్మశాస్త్రాన్నంతటినీ తెలిసిన వాడు, ఒక చారిత్రాత్మకమైన రుజువు తన పితరుడైన అబ్రహాము అలాంటి స్థితిని తెలిసిన జకర్యా ఏమన్నాడు? ఎలా అవుతుంది? మనలాగా అండి, మనలాగా ఇన్ని మనకి తెలిసి మన దగ్గర ఇన్ని ఉన్నా కూడా ఇది అవుతుందా? మన జీవితంలో జరుగుతుందా? ఎందుకు నాకు అవ్వట్లేదు, ఎందుకు మనకి జరగట్లేదు అంట. అంటే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? కావాలనే మన నోరు నొక్కుతాడండి. అలాంటి స్థితి మనం తెచ్చుకోవద్దు. మరి ఏం చేసిందో తెలుసా? తన ప్రశ్న, ఎందుకంటే తనకి తెలియదు అసలు, ఆ విషయం ఎప్పుడు కూడా ఎరగదు, కానీ అలా జరుగుతుంది అని తెలుసు. వెంటనే అది నేనా అని గ్రహించుకున్నప్పుడు, అలాంటి ఏర్పాటుకి నేనా అని ఎప్పుడైతే తెలుసుకుందో, నీ చిత్తం అని లోబడిపోయింది. ఈ స్థితిలోనికి రావాలి మనం. అది దేవుడు మన జీవితంలోనికి అనుమతించి నీకు నాకు అప్పగించాడు అంటే దానిని మనము సక్రమంగా నిర్వర్తించగలమని నమ్మి దేవుడు మనకి అనుగ్రహించాడు. ఈరోజు బాధ్యతని కూడా మీకు అప్పగించిన బాధ్యత ఏంటంటే, ఆయన నమ్మి ఒక వ్యక్తిని రక్షించుకుంటే ఆ కుటుంబాన్ని అంతటిని రక్షించగలిగిన సామర్థ్యము, కృప ఆయనకి అనుగ్రహించాడు. కాబట్టే నుంచోబెట్టుకుంటున్నారు దేవుడు. ఈరోజు ఆ స్థానంలో ఎవరున్నా మనకి కూడా ఇదే మాట అండి. అంటే ఎవరి సామర్థ్యం చొప్పున వారికి, ఎవరి యొక్క పరిస్థితులను బట్టి వారికి పని ఒకటే కాదు, అంటే అందరి పని ఒకటే కాదు, ఆయనది మంది ఎవరిని ఎలా విశ్వాస పరిమాణము చెప్పున ఎవరిని ఎలాగ ఉంచాలో ఆ స్థానంలో ఉన్న మన యొక్క బాధ్యతని రోజు మనకి గుర్తు చేస్తున్నాడు. ఆయన పర సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని ఆయన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించాడు. అపోస్తల కార్యము 3వ అధ్యాయంలో చెప్పబడుతున్న మాట ఏంటంటే, ఆ ప్రభువైన యేసుక్రీస్తు వచ్చినది ఎందుకు అనుకుంటున్నప్పుడు ఆ మాటని నేను ఒకసారి చదువుతున్నాను. అపోస్తల కార్యం 3వ అధ్యాయంలో, అన్నిటికీ ఏముందండి? అన్నిటికీ కుదురుబాటు సమయం ఉంది. నీ సమస్య, నీ యొక్క బాధ, నీ యొక్క ఆలోచన ఏది కూడా నెరవేర్చబడట్లేదు అంటే దేవుడు ఈ రోజు చెప్తున్న మాట ఏంటి అనుకుంటున్నప్పుడు, 3వ అధ్యాయము 21వ వచనం, అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసి ఎన్నుట అవశ్యము. అన్నిటికీ కుదురుబాటు కాలం. ఆ కాలము సంపూర్ణమైనప్పుడు, ఎఫెసీ పత్రికలో మనం చదువుకున్నాం, కాలము సంపూర్ణమైనప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వచ్చారు. అన్నిటికీ కూడా ఏం చేయబడింది? కుదురుబాటు సమయం, కాలము ఉంది. ఆ కాలము సమయం వరకు నువ్వు వేచి ఉండగలుగుతావా? ఆ కాలము సమయంలో నీకు వస్తున్న అవమానాలు, నిందలు భరించగలుగుతావా? అయితే నువ్వు భరించడానికి దేవుడు ముందే ఏం చేశారు? కృపనిచ్చారు. దాన్ని తట్టుకుని నిలబడడానికి నీకు ముందే కృపనిచ్చారు. అందుకే పౌలు భక్తుడు ఏమంటున్నాడు? దేవుని దగ్గరికి వెళ్ళి అడిగితే, నా కృప నీకు, నీ బలహీనతల యందు నా కృప పరిపూర్ణమవుతుంది. నీకు బలహీనత వస్తుందా? అది నీకు ఒకవేళ అవ్వట్లేదు అనుకుంటున్నావా? నా కృప చాలు. ఆ బలహీనతలో నా కృప పరిపూర్ణమై ఆ కాలము, ఆ సమయంలో ఆ పని జరుగుతుంది. ఇదే ఇక్కడ చెప్తున్నారు. అనేక మందిని అక్కడ నోవకు మొదలుకొని అలా అబ్రహాముకి నిబంధన స్థిరపరచుకుంటూ వచ్చారు. మోషే, దావీదు, ఇట్లా ప్రతి ఒక్కరిని దేవుడు ఏర్పాటు చేసుకున్న ఈ 3వ అధ్యాయంలో మనం చూస్తున్న మాటలు అదేనండి. ఇక్కడ మనం ఇంకొక విషయం చూసుకుంటే, అదే 3వ అధ్యాయం 26వ వచనంలో ఏమంటున్నారంటే, ప్రతి వాని దుష్టత్వం నుండి మళ్లించటం వలన మిమ్మల్ని ఆశీర్వదించడానికి ఆయన మొదట ఇశ్రాయేలు యొద్దకి, తర్వాత మన యొద్దకి పంపబడ్డారు. ఎందుకండి? ఎందుకు? మనలో ఉన్న దుస్సహ్యత, మనలో ఉన్న వేదన, మనలో ఉన్న బాధ, మనలో ఉన్న గాఢాంధకారంలోనికి తోయబడిన ఇవన్నిటిలో నుండి ఆశీర్వదించడానికి ప్రభువైన యేసుక్రీస్తు మనకి వీళ్ళు భూమి మీదకి వచ్చారు. ఇక్కడ జరిగిన సందర్భం ఏంటో తెలుసా? ఈ కొత్త నిబంధన కాలంలో ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు మరణించి తిరిగి పునరుద్ధారణై వెళ్ళిన తర్వాత జరిగిన ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, మరి పేతురు గారు, దేవుడు పేతురుని ఏర్పాటు చేసుకొని పేతురు ద్వారా మరి ఆత్మలను రక్షించుకున్నారు. రక్షించిన తర్వాత పేతురు, యోహానులు దేవాలయానికి వస్తున్నారండి. దేవాలయానికి వస్తుంటే అక్కడ ఎవరున్నారు? కుంటివాడు అక్కడ కూర్చున్నాడు. కూర్చున్న ఆ కుంటివాడిని చూచి ఆ కుంటివాడు అడుగుతున్నాడు, ఏమైనా దొరుకుతుందా? నా స్థితి ఏమైనా మార్చగలుగుతారా అని అడగల. నా స్థితి మార్చగలరా అని అడగల. ఏమైనా ఇస్తారా అని అడుగుతుంటే అక్కడ చెప్పిన మాట ఏంటండి? వెండి బంగారములు లేవు, కానీ జీవితమే మార్చేశారండి. నువ్వు నేను అడుగుతున్నది ఏంటో తెలుసా? తాత్కాలికమైనది అడుగుతున్నాం, కానీ ఆయన యొక్క సంకల్పము, ఆయన యొక్క ప్రణాళిక ఏంటో తెలుసా? ఆయన చరిత్రని, లేకపోతే మన యొక్క జీవితాన్ని, మన యొక్క ఆలోచనలకు మించి ఆయన చేయాలని ఇష్టపడుతున్నారండి. అక్కడ జరిగిన మాట, మా దగ్గర వెండి బంగారాలు లేవు,
లేచి అంటే నీ జీవితం మారిపోయింది అని చెప్పేస్తే వెంటనే దేవుని మహిమర్చడానికి వెళ్ళిపోయాడు. ఇది జరిగిన సందర్భం అండి. వాళ్ళకి ఏమెదురైందండి? వాళ్ళకి ఏమెదురైంది? ఏం చేశారు? మీటింగ్ పెట్టేశారు, పెద్దలందరినీ పెట్టేసి ఏంటిది, ఏం జరుగుతుంది, అందరూ ఏమైపోతారు? ఇప్పుడు జరుగుతున్నట్టేనండి. ఇప్పుడు జరుగుతున్నట్టే వాళ్ళు కూడా మీటింగ్ పెట్టి ఏమన్నారో తెలుసా? ఇలాగే వదిలేస్తే వీళ్ళు ఏమైపోతారు, కాబట్టి ఏం చేయాలి, ఏదో ఒకటి చేద్దాం, మీరు చెప్పొద్దు, మీరు ఆపేయండి, ఇంక దీన్ని ఇంతటితో ఆపేది, స్ప్రెడ్ చేయొద్దు అని చెప్తే ఏం చెప్తున్నారు వాళ్ళు? అది న్యాయమా? మేము ఏదైతే పొందుకున్నామో దానిని చెప్పకుండా పేతురు యోహానులు దేవుని యొక్క ప్రణాళిక చిత్తాన్ని నెరవేర్చడానికి కృప పొందారండి. వారు ఆగలేదు అంటే ఏంటి? ఏదైతే దేవునికి యేసుక్రీస్తు వలన పొందుకున్నారో దానిని చూపించడానికి మనం ఏం చేయాలో దేవుడు మనకు అప్పగించింది ఏదైతే ఉందో దానికి దేవుడు మనకి కృపనిచ్చే ఆ ప్లేస్లో, ఆ ప్రదేశంలో నుంచోబెడతారు. మనం చేయవలసింది ఏంటంటే ధైర్యంగా నుంచోబెట్టడం. వారి ధైర్యాన్ని చూసి ఏం చేశారంట? ఆశ్చర్యపడుతున్నారండి. వీరు విద్య లేని పామరులు కదా, ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి ధైర్యం అంటున్నారు. ఎందుకు? ఏం చేశారంట వీళ్ళు? ఏం చేశారు? ఆ కుంటివాడిని స్వస్థపరచడమే కారణమండి. ఆ జీవితము ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన అద్భుతకరుడు. ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు ఎలాంటి వాడు? బలవంతుడు, సమాధానకర్త, సమాధానానికి అధిపతి. మానవుని జీవితంలో సమాధానం లేదు, బాధ, వేదన, ఇలాంటి స్థితిలో గాఢాంధకారంలోనికి తోయబడిన మానవుని యొక్క జీవితానికి కావలసినవన్నీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇచ్చారండి. ఇట్లాంటి ఆశీర్వాదంతో దేవుడు నిన్ను నన్ను నింపుతుంటే ఈరోజు మన జీవితంలో మనకి ఆశ్చర్యం అనిపిస్తుందా? ప్రకటన గ్రంథం కొంచెం ముగించేస్తానండి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 15 నుంచి చదువుతున్నాను. ఆ స్త్రీ ప్రవాహమునకు కొట్టుకుని పోవాలని ఆ సర్పము తన నోట నుండి నీళ్లు నదీ ప్రవాహముగా ఆమె వెనుక వెళ్ళకరికెను. కానీ భూమి ఆ స్త్రీకి సహకారి తన నోరు తెరిచి ఆ ఘట సర్పము తన నోటి నుండి గక్కిన ప్రవాహమును మృంగివేసెను. అందుచేత ఆ ఘట సర్పము ఆగ్రహము తెచ్చుకొని దేవుని ఆజ్ఞలను గైకొనుచు యేసును గూర్చి సాక్ష్యం ఇచ్చుచు ఉన్న వారైనా ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయటకై బయలువెళ్ళి అక్కడ సముద్ర తీరం నిలిచారు. ఈ మాట నేను చదువుతున్నా, నేను చెప్తున్నా. ఇక్కడ 12వ అధ్యాయం అంతా కూడా సంఘం గురించి చెప్తున్న మాట అండి. సంఘము అక్కడ మాటలు ఏదైతే ఇక్కడ చెప్తున్నారు, యేసుక్రీస్తును గుర్చిన సాక్ష్యం ఇస్తుందంట. యేసుక్రీస్తుని గుర్చిన సాక్ష్యం ఇస్తుంటే అక్కడ నచ్చక ఏం చేస్తుంది? తన నోటి నుండి ఏమొస్తున్నాయి? తన నోటి నుండి ప్రవాహములే, అంటే ఆ నోటి నుండి నీళ్లు నదీ ప్రవాహంగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేస్తున్నప్పుడు భూమి ఏం చేస్తుందండి? భూమి మింగివేస్తుంది. అంటే ఎందుకు? భూమి ఎవరు? దేవుని దూత. అన్నీ కూడా, వాయువులన్నీ కూడా దేవుని దూతలండి. యేసుక్రీస్తుని గురించి నువ్వు సాక్ష్యం ఇస్తానికి నిలబడితే నీకు ఎవరు సహాయం చేస్తున్నారు? ఎన్ని మాట్లాడుతున్నా, ఎన్ని అంటున్నా, ఎంత అవమానిస్తున్నా, ఎంత తిరస్కరిస్తున్నా అవన్నిటినీ కూడా భూమి ఏం చేస్తుందంట? మృంగివేస్తుంది. అలా మృంగివేయబడి ఆ ముందుకి కొనసాగుతుంది సంఘం. ఆ సంఘంలోనే ఈరోజు నువ్వు నేను కూడా ఉన్నాం. ఇది ఈనాటికి జరుగుతున్నది. ఇది ప్రవచనాత్మకంగా రాయబడింది. ఆ రోజు నోవహు, ఆ రోజు మరియా, ఆ రోజు యేసేపు, ఆ రోజు పేతురు యోహానులు. ఈ తరములో మనము మన జీవితంలో కూడా ఇవే జరుగుతున్నప్పుడు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మనకి ఏదైనా సంభవించే ముందే ఆయన కృపతో మనల్ని ఆవరించిన దేవుడు తన దూతలకు ఏం చేస్తున్నాడు? ఆజ్ఞాపిస్తున్నాడు. ఈ భూమి ఆకాశము రేపు నా గురించి ఏం చెప్పబోతున్నాయి? సాక్ష్యం చెప్పబోతున్నాయి. ఆ భూమి ఏం చేస్తుందో తెలుసా? మృంగివేస్తుంది. నీ దరి రాకుండా, నీకు హాని కలిగించకుండా, నిన్ను అది అంటే విన్న వాటితో నువ్వు కృంగిపోవాలి, లేకపోతే నువ్వు ఒకవేళ ఇలా అయిపోవాలంటే దూత చేత బలపరుస్తున్న మన దేవుడు ఎంత గొప్పవాడు. ఆయన ఎంతటిని ఇస్తున్నాడంటే, ఆయన అంటే అన్ని ఆశీర్వాదాలని ఇచ్చిన దేవుడు ఈ విధంగా మనల్ని నడిపిస్తున్నాడు. ఇక సత్యాన్ని తెలుసుకుంటున్న మన యొక్క జీవితంలో ఒకవేళ మన జీవితంలో మనకు ఎదురవుతున్న దీనస్థితి కావచ్చు, మనకు ఎదురవుతున్న మన మీదకి ప్రాణం మీదకి వచ్చే పరిస్థితులే కావచ్చు, అనారోగ్యం కావచ్చు, మన ఈ స్థితి ఏదైనా కావచ్చు, ఆ స్థితిలో నుండి బయటకు తీసుకురావడానికే ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వచ్చారండి. అలాగే యేసుక్రీస్తులోనికి వచ్చేస్తే ఆశీర్వాదాలు వచ్చేస్తాయి, ధనవంతులైపోతారని కాదండి. ఆయన నా గురించి చేసిన యొక్క ప్రణాళిక ఏంటి అని అంటే, నిత్యత్వంలో యుగయుగాలు ఆయనతో కూడా ఉండడానికి ఇక్కడ నడిచే మార్గము ద్వారా నువ్వేమవుతావు?
నిత్యత్వంలో యుగయుగాలు ఉంటావు. అలా నడవడానికి నిన్ను భద్రపరుస్తున్నాడు. నీకు ఏదైతే వస్తుందో దానిని మింగివేయడానికి, మనకి దూతలుగా అప్పగించి అంత సహాయం చేయడానికి దేవుడు ఆయన కృప చూపించడానికి ప్రభువైన యేసుక్రీస్తుని లోకానికి పంపించారు. ఇది క్రిస్మస్ యొక్క సందేశం అండి. ప్రభువైన యేసుక్రీస్తు మన జీవితంలో ఆయన చేసినది ఏంటి అని అంటే, ప్రతిదీ కూడా మన నుండి తీసివేయడానికి, మనల్ని ఆశీర్వాదాలతో నింపడానికి, మనలో ఉన్న దుస్సహ స్థితి, మనల్ని మనం చేసుకోలేని స్థితిని తన కుమారుని ద్వారా మనకి అనుగ్రహించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. కాబట్టి నిలబడి ఏవి జరుగుతున్నా, ఏమవుతున్నా ఈ శ్వాసంలో కోల్పోవద్దు. దేవుడు నీ గురించి ప్రణాళిక, నా గురించి వేసిన ప్రణాళికలో ఆయన చిత్తంలో నుంచి తొలగిపోవద్దు. అలా తొలగిపోతే బహుమానం పొందుకోవు. అందుకనే ప్రకటన గ్రంథంలో భక్తుడు అంటున్నారు, మీ బహుమానముని అపహరింపనివ్వద్దు. దుష్టుడు ఏం చేస్తున్నాడు? ఆ ప్రణాళిక నుండి తప్పించడానికి, బహుమానాన్ని తీసివేయడానికి ఎన్నో 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 పన్నాగాలు పన్నుతూనే ఉన్నాడు. కానీ మనం ఏం చేయొద్దు? ఎదిరించే వారిగా ఉందాం. దేవుడు అనుగ్రహించే ఆ యొక్క గొప్ప నిత్యత్వము, కిరీటాన్ని పొందుకోవడానికి మనవంతు మనం పని చేసుకుంటూ అలాంటి జీవితంలో కొనసాగడం దేవుడి భాగ్యం మనకందరికీ దయచేయను కాక. ఆమేన్.